గ్రేటర్ సరౌండింగ్స్ లో ఇప్పుడు పార్టీలు ఎలా ఉన్నాయో తెలుసా? పెగ్గు మీద పెగ్గు కొట్టు, కిక్కు కోసం గంజాయి పట్టు అన్నట్టుగా ఉన్నాయి. గంజాయికి గానా బజానా తోడైతే చివరికది ముజ్రా. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి దందాను గుట్టు రట్టు చేసింది టీవీ9 నిఘా తర్వాత దాడులు పెరిగినా ఏదో ఒక పార్టీలో ఎంతో కొంత గంజాయి ఇంకా గుప్పుమంటూనే ఉంది. మందుతో పాటు గంజాయి, బర్త్డే పేరుతో ముజ్రా పార్టీ, టీవీ9 నిఘాతో పెరిగిన దాడులు. దూల్పేట్ తెలుసుగా, గుడుంబా గంజాయికి అడ్డ. అలాంటి గడ్డపై టీవీ9 నిఘా ఆపరేషన్ తో అలర్ట్ అయింది అధికార యంత్రాంగం. ఆపరేషన్ దూల్పేట్ లో భాగంగా 250 రోజుల్లో 425 మందిపై ఇప్పటిదాకా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఏకంగా 5 క్వింటాళ్లు, అవును 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 102 మందిని అరెస్ట్ చేశారు. గంజాయి వ్యాపారంలో ముదిరిపోయిన ఈ లేడీ డాన్ అంగూర్ భాయ్ ఎంతకీ మారకపోవడంతో చివరికి ఆమెపై పీడీ యాక్ట్ ప్రయోగించేదాకా వెళ్ళింది పరిస్థితి. ఒకసారి మనం దూల్పేట్ ఇదైతే పూర్తిగా ఇదంతా కూడా ఎక్సైజ్ అధికారుల సర్వైలెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి ఆనుకొని ఉన్నటువంటి దత్తాత్రేయ నగర్లోనే ఎక్కువగా ఈ గాంజాయికి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతుంటాయి. సో ఇదంతా ఈ ప్రాంతాన్ని కూడా ఎక్సైజ్ అధికారులు తమ సర్వైలెన్స్లోకి తీసుకున్నారు. సార్, ముఖ్యంగా ఈ దూల్పేట్ అంతా చూసుకుంటే ఎక్కడ ఎక్కువగా గాంజాయికి సంబంధించిన డెన్లు ఉన్నాయి. ఈ గాంజాయి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఏరియాని రిస్ట్రిక్ట్ చేసినప్పుడు మాత్రం చుట్టుపక్కల గాంజాయికి సంబంధించిన యాక్టివిటీ కనిపిస్తుంది. ఏం చెప్పండి? యాక్చువల్గా దూల్పేట్ ఏరియా ఈ మంగళాడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, షానాద్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఈ రెండు ప్రాంతాల్లో ప్రధానంగా ఈ గంజాయి అమ్మకాలు అనేవి ఒకప్పుడు ఉండేవి. ఇక్కడ బలరాం గల్లీ అనే ఒక గల్లీ ఉంటుంది. ఈ బలరాం గల్లీ స్ట్రైట్గా దత్తాత్రేయ నగర్ మీదుగా గంగాబోలి వరకు పోతుంది. ఈ పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు నుంచి రైట్ సైడ్కి బలరాం గల్లీలోకి మళ్ళితే ఇది సుమారుగా ఒక 800 మీటర్స్ టు 1 కిలోమీటర్ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఈ స్ట్రెచ్లో విపరీతంగా బోత్ సైడ్స్ కూడా ఒకప్పుడు గంజాయి అమ్మకాలు ఉండేవి. కేసులు బుక్ అవుతున్నాయంటే అంతో ఎంతో అమ్మకాలు ఇంకా కొద్దిగా గొప్ప జరుగుతున్నాయి. 100% పూర్తిగా బంద్ అయిందని ఎవరో చెప్పజాలం, సాధ్యం కూడా కాదు. అయితే వాల్యూమ్ ఆఫ్ ద క్రైమ్కి వచ్చేటప్పటికి ఒకప్పుడు మీరు అన్నట్టు 100 కిలోలు చనిపోయి ఇప్పుడు ఒక పాకెట్ దొరకటమే గగనమైన పరిస్థితుల్లో చాలా తక్కువ స్థాయికి, అది మినిమంలో మినిమం స్థాయికి ఇప్పుడు సేల్స్ ఉన్నాయని చెప్పైతే చెప్పగలం. అంతరాష్ట్ర ముఠాలపై డేగ కన్ను వేయడంతో గంజాయి పెడ్లర్లలో భయం ఏర్పడింది. స్థానికంగా ఉండే వ్యక్తుల కదలికలపై నిఘా పెరగడంతో మైనర్లని కూడా అడ్డుపెట్టుకుని దందా నడిపిస్తున్నాయి ఈ గంజాయి ముఠాలు. ఓ పక్క పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీరియస్ గా ఆపరేషన్ కొనసాగిస్తున్న టైంలో మొయినాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ లో గంజాయి పట్టుబడింది. అయితే బర్త్డే పేరుతో లిక్కర్ కిక్కు సరిపోదని గంజాయిని కూడా సమకూర్చుకున్నారు. అక్కడితోనే ఆగలేదు ఈ కళా పోషకులు. ముజ్రా పార్టీకి ఏర్పాట్లు చేసుకున్నారు. దమ్మారో దమ్మంటూ గాల్లో ఉళ్ళు తేలిపోయేలోపు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. 7 యువతులతో పాటు 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. యాక్చువల్గా బర్త్డే పార్టీ జరుగుతున్నదని చెప్పని మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ లేట్ నైట్ అవర్స్లో వచ్చింది. దానికి గాను ఆఫీసర్స్కు ఇంటిమేషన్ చేసి పర్మిషన్ తీసుకొని పోయి రైడ్ చేస్తున్నప్పుడు అక్కడ బర్త్డే పార్టీతో పాటుగా దాని ముసుగులో ఈ ముజ్రా పార్టీని అరేంజ్ చేయడం జరిగింది. అబ్దుల్ లుక్మాన్ అనే వ్యక్తి తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ తనకు పరిచయం ఉన్నటువంటి బాబుకు ఈ ముజ్రా పార్టీ గురించి అమ్మాయిలను తీసుకొని రమ్మనంటే అనిల్ మరియు రీనా అనే 2 వ్యక్తులు కలిసి ఈ 5 అమ్మాయిలను ఎంగేజ్ చేసి ఆ పార్టీకి తీసుకొని రావడం జరిగింది. అక్కడ ఈ ముజ్రా పార్టీని అనేది అరేంజ్ చేయడం జరిగింది. స్పాట్లో వచ్చేసి మనకు 70 గ్రాముల, సుమారుగా 70 గ్రాముల గాంజాయి దొరికింది. అదేవిధంగా కార్స్ ఒక 5 సీజ్ చేయడం జరిగింది. ఓసీడీ పేపర్ ఒకటి దొరికింది, అది కూడా సీజ్ చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్ 25 తీసుకోవడం జరిగింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ జరగలేదంటున్నాడు బర్త్డే పార్టీ ఏర్పాటు చేసిన వారు. వచ్చింది సింగర్సే అని పార్టీ స్టార్ట్ కాకముందే పోలీసులు రైడ్ చేశారంటున్నారు. అయితే పోలీసులు మాత్రం ముజ్రా పార్టీకే అరేంజ్మెంట్స్ చేసుకున్నారని చెప్తున్నారు. హైదరాబాద్ శివార్లలో ఈ మధ్య ఇలాంటి పార్టీలు చాలా ఎక్కువయ్యాయి. ఓ పక్క డ్రగ్స్ ముఠాలు గుట్టురట్టు చేస్తుంటే మరోవైపు ఏదో రూపంలో పార్టీల్లో గంజాయి ప్రత్యక్షమవుతోంది. అయితే డ్రగ్స్ లేకపోతే గంజాయి, వీలైతే ఆ 2 అన్నట్లుంది కొందరి ఆరాటం. ఎంత నిఘా పెడుతున్నా ఎంతో కొంత గంజాయి ఎక్కడో చోటు నుంచి ఇలాంటి పార్టీలకు చేరుతోంది. చీకటి మాటున ఫామ్ హౌస్ లో రేవులు, ముజ్రాలు తైతక్కలాడుతూనే ఉన్నాయి.